స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ కథల్లో మెప్పించడం కష్టమే. ఈ తరహా కథల్లో పెద్ద మలుపులు, ఊహకందని సన్నివేశాలకు అవకాశమే ఉండదండోయ్. అతి సాధారణమైన సంఘటనలు, నిజ జీవితాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు, అందరూ రిలేట్ చేసుకునే పాత్రలతో కథనైతే నడపాలి. ఇక ట్రైలర్లోనే కంటెంట్ చూపించేయాలి. సిద్ధార్థ హీరోగా వచ్చిన 3BHK జానర్ కూడా ఇదే. ఇక ట్రైలర్లోనే దాదాపు కథనైతే చెప్పేశారు. మరి అందరూ రిలేట్ చేసుకునే సొంతిల్లు కళ చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతి ఇచ్చింది? ఈ మధ్యతరగతి కుటుంబం ప్రయాణంలో మనసుకు హత్తుకునే మూమెంట్స్ ఏంటి? వాసుదేవ్ అంటే శరత్ కుమార్ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, భార్య శాంతిదేవి అంటే దేవయాని, కొడుకు ప్రభు అంటే సిద్ధార్థ్, కూతురేమో ఆర్తి అంటే మీతా రఘునాథ్. వాసుదేవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తాడు. ఎప్పటికైనా 3BHK ఇల్లు కొనుక్కోవాలనేది అతడి కల. కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టి ఓ ఇంటికి అడ్వాన్స్ ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి కొడుకు ప్రభు కాలేజ్ సీటు కోసం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలా ఇంటి కల వాయిదా పడుతుంది. అయితే ప్రభు బాగా చదివి ఉద్యోగం చేసి తన కళను తీరుస్తాడని ఆశపడతాడు వాసుదేవ్. మరి ప్రభు ఆ కళ తీర్చాడా? అతడి చదువు ఎలా సాగింది? ఉద్యోగం వచ్చిందా? సొంత ఇంటి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది మిగతా స్టోరీ. మధ్య తరగతి జీవితం చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ జీవితాల్లోని ప్రతి అంకాన్ని లోతుగా పరిశీలిస్తే ప్రతి దశలోనూ ఒక కథగా అనిపిస్తుంది. సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కళ. ఈ కళని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అయితే ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే మధ్యతరగతి సమాజాన్ని 2 దశాబ్దాల కాలం పాటు చిత్రీకరించాడు. అంటే ప్రతి పాత్ర ప్రయాణాన్ని దాదాపు 20 ఏళ్లకు పైగా చూపించాడు. స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్ పై ఆసక్తి లేని ఆడియన్స్ కు ఈ ప్రయాణం పరమ ల్యాగ్ అనిపించే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఫీల్ గుడ్ సినిమాల్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మాత్రం ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు. కథ నేరుగా సొంతిల్లు కళ పాయింట్లోనే ఓపెన్ అవుతుంది. కానీ మధ్యతరగతి వ్యక్తి కళ తీరడం అంత ఈజీ కాదు. మిడిల్ క్లాస్ కష్టాలు, సుఖాలు రాత్రి పగలు లాంటివి. కాస్త డబ్బు సమకూరిందని సంబరపడేలోగా కొడుకు కాలేజీ ఫీజు నెత్తిన పడుతుంది. అది తీరిందంటే ఆ లోపలే అనారోగ్యం చేస్తుంది. అది కుదుటపడి కొడుకు ఉద్యోగంలో చేరాడనే సంతోషం కూతురు పెళ్లి ఖర్చుతో మాయమైపోతుంది. ఇకపోతే కొడుకు పెళ్లి అంతా బాగుందనే సమయంలోకి ఇష్టం లేని ఉద్యోగం చేస్తున్న కొడుకు ప్రతిరోజు ఓ నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఉద్యోగం చెయ్యాలా లేకపోతే మనశ్శాంతిగా ఉండాలా అనే డైలమా. ఈలోగా అత్తింటి వేధింపులు తట్టుకోలేక కూతురు ఇంటికి చేరుకుంటుంది. రెగ్యులర్ లైఫ్లో కనిపించే ఈ సంఘటనలన్నీ 3BHKలో ఉన్నాయి. అయితే దర్శకుడు వాటిని ట్రీట్ చేసే విధానం చాలా బాగుందని చెప్పొచ్చు. కష్టాన్ని కష్టంలా కాకుండా మైల్డ్ మెలో డ్రామాతో నడిపిన తీరైతే నచ్చుతుంది. కుటుంబం కళని మోసే ప్రభు పాత్రలో సిద్ధార్థ్ అయితే ఒదిగిపోయాడు. ఇంటర్ కాలేజ్ డేస్ నుంచి ప్రభు పాత్రని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 46 ఏళ్ల సిద్ధు ఇంటర్ కాలేజ్ కుర్రాడిగా కనిపించినా అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. తన ఫిజిక్ బాగా సహకరించింది. ఎమోషనల్గా ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. నిజానికి చాలామంది మధ్యతరగతి కుర్రాలను రిప్రజెంట్ చేశాడు. ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని కొంతమంది లక్షలు చెల్లించే చదువు వద్దనుకుంటారు. కానీ పేరెంట్స్ బలవంతం పెట్టి తనకి ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేయించి ఒత్తిడి ఇంకా పెంచేస్తారు. ఆ ఒత్తిడిని మోస్తూ బతకడం ఎంత కష్టమో ప్రభు పాత్ర తెరపై అయితే ఆవిష్కరిస్తుంది. ఇక వాసుదేవ్ పాత్రలో శరత్ కుమార్ హుందాగా కనిపించారు. చాలా కూల్ ఫాదర్, పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే సగటు తండ్రి పాత్రలో అయితే కనిపించారు. దేవయాని పాత్ర కూడా మనసుకు హత్తుకుంటుంది. ఆర్తి పాత్రలో మిగతా రఘునాథ్ నటన చాలా సహజంగా ఉంది. మగపిల్లాడి చదువు కోసం ఇంట్లో ఆడపిల్ల ఎలాంటి త్యాగం చేస్తుందో చాలా లైటర్ వెయిన్లో అయితే చూపించారు. ఆ తర్వాత ఆర్తి వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్ధను కూడా అంతే ఎఫెక్టివ్గా చూపించారు. ఇందులో బయటకు కనిపించని ఒక ప్రేమ కథ కూడా ఉంది. ఐశ్వర్య పాత్రని చేసిన చైత్ర కథకు మంచి ఎమోషన్ అయితే యాడ్ అయింది. ప్రభు ఐశ్వర్య ట్రాక్ చాలా పరిణితిలో రాశాడు డైరెక్టర్. ఇక యోగిబాబుది గెస్ట్ రోల్. మిగతా పాత్రలు రిలేట్ చేసుకునేలానే ఉంటాయి. ఈ కథకు కావాల్సిన ప్రతి టెక్నీషియన్ను యాప్ట్గా ఎంచుకున్నారు డైరెక్టర్ శ్రీ గణేష్. కెమెరామ్యాన్ వర్క్, నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్స్ అన్ని విభాగాల్లో మంచి పనితీరు అయితే కనిపించింది. ఇలాంటి కథలు నింపాదిగానే సాగుతాయి. మరి ఈ విషయంలో ఎడిటర్ని తప్పు పెట్టడానికి లేదు. తెలుగు మాటలు కూడా బాగున్నాయి. ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించి కిర్రెక్కించే సినిమా కాదిది. ప్రెజెంట్ ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలంటే కంటెంట్లో ఏదో ఒక ఎక్స్పాక్ట్ అయితే ఉండాలి. అలాంటిది ఏదో ఆశించి సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నిరాశపడతారు. ఇక ట్రైలర్ నచ్చి రిలేట్ చేసుకునే ఎమోషన్స్ ఉంటే చూడాలనుకునే ఆడియన్స్కి మాత్రమే 3BHK అయితే మెప్పిస్తుందనే చెప్పుకోవచ్చు.